ప్రజెంట్ మనం ధర్నా చౌక్ దగ్గర ఉన్నాం. నిరుద్యోగులతో ధర్నా చౌక్ ఇక్కడ దద్దరిల్లిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఉద్యోగాలు ఇవి అని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని ఇక్కడ మనకు క్లియర్ కట్ గా అర్థమవుతుంది. సో మనతో పాటు మోతీలాల్ నాయక్ గారు ఉన్నారు. గత 10 రోజుల నుంచి నిరుద్యోగుల తరపున పోరాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మోతీలాల్ నాయక్ గారు నిరుద్యోగుల తరపున పోరాడుతున్నారు, అరెస్టులు అవుతున్నారు. నిజంగానే ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిజంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 59,000 ఉద్యోగాలు భర్తీ చేసినామని చెప్పిండు. 59,000 ఉద్యోగాలు భర్తీ అయినాయా? ఒకటి, వాళ్ళు ఏ నోటిఫికేషన్ విడుదల చేయలేదు. ఇచ్చింది కేవలం 12,000 ఉద్యోగాలు మాత్రమే. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, వాళ్ళు జాబ్ క్యాలెండర్ అన్నారు, ఇంప్లిమెంట్ చేయలేదు. ఎస్సీ వర్గీకరణ అన్నారు, అక్కడ కూడా లేదు. ఆ ఎస్సీ వర్గీకరణ అయిపోయిన తర్వాత మే 1st వీక్ అన్నారు, అక్కడ కూడా లేదు. మేము ప్రతి స్టేజ్లో ర్యాలీలు, శాంతియుత ర్యాలీలు, నిరసన ర్యాలీలు, ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ ప్రతి సందర్భంలో గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తూ, అడుగుతూ, రిక్వెస్ట్ చేస్తూ, పార్టీ నాయకులను కలవటం, వేరే పార్టీలను కలవటం, కుల సంఘాల నాయకులను కలవటం, విద్యార్థి సంఘాల నాయకులను కలవటం, అందరినీ చేసుకుంటూ మేము గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటూ వచ్చినాం. ఆ రోజు మొదలుపెట్టినప్పుడు ఒకటే అడుగు నాది. ఈరోజు 1000 మంది తయారైనారు. వీళ్ళకి ఈ విషయం అప్పుడే చెప్పిన నేను, ఈ రోజైనా కదిలినారు. నేను ఒకటే ఏమంటున్నాను, నేను ఏమంటున్నా అంటే, ఆ రోజు మొదలుపెట్టినటువంటి ఉద్యమం అనేది వీళ్ళు మనల్ని మోసం చేస్తున్నారు, నిరుద్యోగులారా మేలుకోనని చెప్పిన ఆ రోజు వీళ్ళు కొంచెం లేట్గా రియలైజ్ అయినారు. అదొకటే బాధ తప్ప ఈ రోజైనా మేల్కొన్నారు, అందరూ బయటకు వచ్చినారు, అందరూ రియలైజ్ అయినారు. మేము పార్టీలో కూడా రిప్రజెంటేషన్, మేము ఫస్ట్ ప్రోగ్రామ్ కూడా మాకు ఆ పార్టీ ఉన్నది, ఈ పార్టీ ఉందని చెప్పేసి ట్యాగ్ లైన్ వేస్తున్నారని మే 30 తారీఖు మీకు తెలుసు. స్వచ్ఛందంగా ఎవరైనా అందరూ స్వచ్ఛందంగా వచ్చినారు. జర్నలిస్టులను తీసుకొచ్చినాం, కుల సంఘాలను తీసుకొచ్చినాం, మేధావులను తీసుకొచ్చినాం. దాని తర్వాత జూన్ 3వ తారీఖున ఉస్మానియా యూనివర్సిటీలో ర్యాలీ చేసినాం. మళ్ళీ జూన్ 9వ తారీఖున విద్యార్థి సంఘాలతో చేస్తామంటే మమ్మల్ని ముందస్తు అరెస్ట్ కూడా చేసినారు. ఇది మీకు తెలుసు. చెంచలగూడ జైలు కూడా నన్ను చేసినారు. అయినా ఇది కూడా మీకు తెలుసు. సో దీని తర్వాత మరి ఎన్నిసార్లని నీకు నిరసన ర్యాలీలు చేయాలి, ఎన్నిసార్లు నీకు శాంతియుత ర్యాలీలు చేయాలి, ఎన్నిసార్లు నీకు ప్రెస్ మీట్లు పెట్టాలి? నువ్వు మాట వినప్పుడు నేను ఏం చేయాలి? ఇప్పుడు మేము ఏం చెప్తున్నామంటే, ఏం చేయబోతున్నామంటే, వీళ్ళు పవర్ సెక్టర్ వాళ్ళు 6 నెలల నుంచి తిరిగి రిప్రజెంటేషన్ ఇవ్వని మనిషే లేడు. ఇప్పుడు మేము ఒకటే అనుకుంటున్నాం, కార్యాచరణ కూడా ఒకటే. ఏరి కోరి మేమే తెచ్చుకున్నాం, ఎగిరి కూడా మేమే తంతాం. సో ఎగిరి తంత ఎట్లా ఉంటుందో, ఎక్కడి నుంచి ఎవరు ఎగురుతారో మాకు తెలియదు. దిల్సుఖ్ నగర్లో ఎగరొచ్చు, అశోక్ నగర్లో ఎగరొచ్చు, సెక్రటరీ దగ్గర ఎగరొచ్చు, టీజీపీఎస్సీ ముట్టడి దగ్గర ఎగరొచ్చు. ఎవడు ఎక్కడి నుంచి ఎగురుతారో తెలియదు. ఇక నిరుద్యోగులు ఎగిరే స్థాయిలోనే ఉంటారు, ఎగురుతారు, ఎగిరి తన్నుతూనే ఉంటారు. ఎవరై ఉంటారు ఎగిరి తన్నే వాళ్ళు అన్నట్టు? నిరుద్యోగులు తంతారు. ఎవరిని? కాంగ్రెస్ పార్టీని తంతాం. అంటే గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటు ఆకునూరి మురళి కావచ్చు, ఇటు బల్మూరి వెంకట్ కావచ్చు, ఇటు చెనగాని దయాకర్ లాంటి కావచ్చు, రియాజ్ సార్ లాంటి వాళ్ళందరూ ఈ నిరుద్యోగులకు మద్దతుగా వచ్చారు. ఇప్పుడు అంటే వాళ్ళని అంటారు. మేము వాళ్ళని తన్నాం. మేము తన్నాల్సిన వాళ్ళు ముఖ్యం. ఇప్పుడు ఆ పార్టీ విధానాలని మాకు పాయింట్లు పంచలు ఊడదీసి కొట్టే రోజులు కూడా వస్తాయి. ఇక మేము స్టార్ట్ అయింది రేపటి నుంచి. మేము ఎక్కడ ధర్నా చేస్తామో మాకు తెలియదు, ఎక్కడ ముట్టడి చేస్తామో మాకు తెలియదు. అంటే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారా? హెచ్చరించేది మేము చేసేదే అది కదా. ఇప్పుడు ఇన్ని రోజులు శాంతియుతంగా చేసుకుంటూ వచ్చినాం. మరి ఏం చేయాలి మీరు చెప్పండి? మేము ఇంత చేసిన తర్వాత కూడా నువ్వు లాస్ట్కు ఉద్యోగాలు ఇవ్వకుండా వాడున్నాడు, వీడున్నాడు, వాడి వెనకాల ఇది ఉంది, అది ఉంది అంటే చెప్తున్నారు కదా. ప్రభుత్వం కూడా క్లియర్ కట్ గా చెప్తుంది, జాబ్ క్యాలెండర్ అమలు చేస్తామని గ్యారంటీగా చెప్తుంది. మాకు ఓపిక పోయింది. జాబ్ క్యాలెండర్ అమలు చేయడానికి నువ్వు జాబ్ క్యాలెండర్ ఎందుకు ప్రకటించినావయ్యా? ఎందుకు ప్రకటించినావు నువ్వు అసెంబ్లీ సాక్షిగా? మళ్ళీ రివైజ్ అండి ఎందుకు అంటావు? మళ్ళీ మేము 30,000 ఎందుకు అంటావు? మళ్ళీ 2,000 అంటావు. ఆ పోస్టులో 2,000 త్వరలో, ఈ పోస్టులో ఈ శాఖలో 5,000 త్వరలో. ఇంకెన్ని రోజులు చెప్తావు నువ్వు? 17 నెలలు అయింది. నీకు ముఖం కూడా లేదు చూపించుకోవడానికి. ఇక నీ మాట వినేదేంది, మేము వినేదేంది? మేము ఇన్ని రోజులు మాలో ఒక యూనిటీ, మాలో కదలిక రావడం కోసం వెయిట్ చేసినాం. ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు నిరుద్యోగులు అందరూ ఏకమయ్యారంటావా? 100%. ఇప్పుడు ఇది కనబడతలే, 1,000-2,000 మంది ఇప్పుడు పిల్లలందరూ సగం మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారని చెప్పి కూడా తీసుకొడతాం. ఒక్కొక్కటి ఇంకోసారి బీఆర్ఎస్ పార్టీ అంటే సిగ్గుండాల చోటలకు, దద్దమ్మలకు. మే 30 తారీఖున ఏ బీఆర్ఎస్ వాడు వచ్చిన వెనకాల? ఆ రోజు జర్నలిస్టులతో చేయలే ప్రోగ్రామ్, ఉద్యమకారులతో చేయలే ప్రోగ్రామ్. ఎవడొచ్చిండు ఆ రోజు మా వెనకాల? దాని తర్వాత మేము జూన్ 3వ తారీఖు చేసినాం. జూన్ 9వ తారీఖున మేము లెఫ్ట్ సంఘాలతో ఒక ధర్నా, నిరసన ర్యాలీ చేయలే. వారు బీఆర్ఎస్ పార్టీ కోట్ల సిగ్గుండాలి వాళ్ళకు. అంటే ఇప్పుడు రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయి, దానికి సంబంధించి నిరుద్యోగులు ఎటువంటి కార్యాచరణ తీసుకోబోతున్నారు? అసలు మా కార్యాచరణ స్థానిక మమ్మల్ని గనక మాకు నోటిఫికేషన్ విడుదల చేయకుండా ఎలక్షన్స్కి పోతే అదే చివరి ఎలక్షన్స్ అవుతుంది వాళ్ళకు. అదే చివరి ఎలక్షన్ అవుతుంది. అది ఒకటి. అక్కడి వరకు మేము రానియము, మేము పోరాటం చేస్తాం. రేపటి నుంచి ఎవడు ఎక్కడ కూర్చుంటాడో మాకు ఎవరికి ఎక్కడ తిక్కలేస్తుందో మాకు తెలియదు. మేము ఎక్కడైనా కూర్చోవచ్చు, ఏదైనా చేయొచ్చు. బెదిరిస్తున్నారు ప్రభుత్వాన్ని. బెదిరించేది తోలు తీస్తాం గవర్నమెంట్ది. ఎవడ జాగిరి కాదు అది.